హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. అమరావతికి శుభవార్త. ప్రధాని మోదీ మరో నిర్ణయం. సో రాష్ట్ర రాజధాని అండి, ఏపీ రాజధానిపై అయితే శుభవార్త. మోదీ అయితే సంచలన ప్రకటన చేశారు. దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త కళ వస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చిన సంస్థలన్నీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్లాన్లతో అయితే అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అమరావతి బాట పడుతున్నాయట అవన్నీ. కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనలకు మేఘాల మీద ప్రధాని మోదీ ఆమోదమైతే తెలుపుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థల జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. దీంతో అమరావతిలో ఈ సంస్థ కోసం అప్పటి టీడీపీ సర్కార్ 2 ఎకరాలు స్థలం కూడా నామమాత్రపు ధరలకు లీజుకు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు కూటమి సర్కార్ రాకతో మళ్ళీ ఈ సంస్థతో సిఆర్డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో అమరావతి రాజధానిలో రాయపూడి పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు సిఆర్డీఏతో సంప్రదింపులు జరపడమే కాకుండా డబ్బులు కూడా చెల్లించి బిల్డింగ్ ప్లాన్ సమర్పించింది ప్రభుత్వం. సో త్వరలోనే సిఆర్డీఏ దీనికి ఆమోదం తెలిపితే కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు రానున్నాయండి. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెడుతున్న నేపథ్యంలో వివిధ జంతు జాతుల మనుగడపై అధ్యయనాలు చేసి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం రాకైతే శుభసూచకంగా కానుంది ఫ్రెండ్స్.